మనకి ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ కామా బి అండ్ సి సచ్ నాట్ బి ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సి ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ బి ఫర్ సేమ్ టైం అండ్ సేమ్ మోర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద రేషియో బిట్వీన్ ఏ కామా బి కామా సి ఈజ్ అని అడుగుతున్నది. ఫస్ట్ మనం ఏమి ఇచ్చిందో చూద్దాం. మనకి ఈ 4 ఆప్షన్ లో ఏది కరెక్ట్ అవుతుందో కూడా చూడొచ్చు. ఓకే, ఇఫ్ ఏ కామా బి కామా సి సచ్ నాట్ బి ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్, బి అనేది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ, ఆన్ ఏ అంటుంది కాబట్టి మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ ఏ అవుతుంది. ఓకే, ఆన్ ఏ అంటుంది కాబట్టి మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఏ అవుతుంది. ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ బి అండ్ సి ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్, మనకి సి అనేది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ బి, మనకి ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి నెక్స్ట్ ది బి అవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి సి అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ టైం, టైం అనేది సేమ్ అండ్ సేమ్ మోర్ ఆఫ్ ఇంట్రెస్ట్, ద ఇంట్రెస్ట్ అనేది ద రేషియో బిట్వీన్ ఏ కమా బి కమా సి అంటుంది. టైం ఈజ్ ఈక్వల్ ఎక్స్ అవుతే ఇక్కడ కూడా టైం ఈజ్ ఈక్వల్ ఎక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది స్మాల్ ఆర్ అవుతే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా స్మాల్ ఆర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి పిటిఆర్ బై 100 అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి పిటిఆర్ బై 100. మనం ఇప్పుడు ఈ వాల్యూస్ ని ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే పి అంటే ఎంత, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత, ఫస్ట్ ది బి, బి ఈజ్ ఈక్వల్ పిటిఆర్, పిటిఆర్ అంటుంది. ఓకే, బి ఈజ్ ఈక్వల్ పి అంటే ఎంత ఏ ఇంటూ టి అంటే ఎంత ఎక్స్ ఇంటూ ఆర్ అంటే ఎంత ఆర్ స్మాల్ ఆర్ బై 100. నెక్స్ట్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత సి, సి ఈజ్ ఈక్వల్ పి అంటే ఎంత బి ఇంటూ టి అంటే ఎంత ఎక్స్ ఇంటూ ఆర్, ఆర్ అంటే ఎంత స్మాల్ ఆర్ బై 100. ఈక్వేషన్ 2. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ని ఈక్వేషన్ 1/2 గా తీసుకోవాలి. ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 దట్ ఈజ్ ఈక్వల్ బి బై సి అవుతుంది. ఓకే, బి బై సి ఇజ్ ఈక్వల్ బి అంటే ఎంత ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ ఆర్ బై 100 హోల్ బై బి ఇంటూ ఎక్స్ ఇంటూ ఆర్ బై 100. ఇక్కడ 100 కి ఇక్కడ 100 క్యాన్సర్, ఇక్కడ ఎక్స్ కి ఇక్కడ ఎక్స్ క్యాన్సర్, ఆర్ కి ఆర్ క్యాన్సర్. బి బై సి ఇజ్ ఈక్వల్ మనకి ఏం మిగిలింది, ఇక్కడ ఏ బై బి మిగిలింది, ఏ బై బి మిగిలింది. ఓకే, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే బి ఇంటూ బి బి స్కేర్ అండ్ ఏ ఇంటూ సి ఏసీ అవుతుంది. దిస్ ఈస్ ద ఆన్సర్. బి స్కేర్ ఇస్ ఈక్వల్ ఏసీ ద ఆన్సర్. మనకి ఆప్షన్ లో ఇక్కడ ఉంది సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మన ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు రూపీస్ 1800 ఇన్ 3 years అండ్ టు 2000 ఇన్ 5 years అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ ద సమ్. మనకి ఏమంటున్నాడు, సమ్ అంటున్నాడు. సమ్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. మనకి ఇచ్చిన కండిషన్స్ ఏంటి, అమౌంట్స్ టు రూపీస్ 1800 ఇన్ 3 years. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 1800 ఉన్నప్పుడు మనకి 3 years. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2000 ఇన్ 5 years, 2000 ఇన్ 5 years. దీంట్లో డిఫరెన్సెస్ ఎంత, ఇక్కడ 3 years నుంచి 5 years రావడానికి ఎంత డిఫరెన్సెస్ 2 years అండ్ 1800 నుంచి 2000 రావడానికి ఎంత డిఫరెన్సెస్ 200. ఇప్పుడు ఈ 200 అనేది మనకి 2 years కి ఇంట్రెస్ట్ కావడం జరుగుతుంది. ఓకే, 2 years కి 200 ఇంట్రెస్ట్ అవుతే మరి 1 year కి ఎంత అవుతుంది 100 రూపీస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ అమౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్
సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత మనకి ఫస్ట్ కండిషన్ వచ్చేసి 1800 ఇజ్ ఈక్వల్ 3 years. ఓకే, అమౌంట్ ఎంత 1800 ఇజ్ ఈక్వల్ ప్రిన్సిపల్ అమౌంట్ మనకి తెలియదు. ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 3 years కి 1 year కి 100 రూపీస్ అవుతే 3 years కి ఎంత అవుతుంది 300 అవుతుంది. ఓకే, 300 ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ 1800 మైనస్, అంటే మైనస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ప్లస్ లో ఉంది, మనకి ప్లస్ 300 ఉంది కాబట్టి మనకి ఇక్కడికి వచ్చేసరికి 300 మైనస్ లోకి రావడం జరుగుతుంది. ఓకే, P ఈజ్ ఈక్వల్ 1500. 1500 is answer. The option B is correct answer. The principal amount is equal 1500. మనకి సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి థామస్ ఇన్వెస్టెడ్ ఆన్ అమౌంట్ ఆఫ్ 50,000 డివైడెడ్ ఇంటూ టూ డిఫరెంట్ స్కీమ్స్ A and B. At the simple interest rates are 10% per annum and 15% annum respectively. If the total amount of simple interest earned in 1 year be 7,000 rupees. What was the amount invest in the scheme A? Scheme A యొక్క ఇన్వెస్ట్ అడుగుతుంది మనని. ఓకే, చూద్దాం మనం ఏమి ఇచ్చిందో. థామస్ ఇన్వెస్టెడ్ an amount of 50,000 divided into two different schemes A and B. 50,000. ఓకే, 50,000 schemes A and B. ఓకే, A and B. ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి ఎక్స్ సే, ప్రిన్సిపల్ A is equal ఎక్స్ సే, మనకి ప్రిన్సిపల్ B is equal మనకి 50,000 లో ఎక్స్ తీసేస్తే మనకి ప్రిన్సిపల్ B అనేది రావడం జరుగుతుంది. 50,000 మైనస్ ఎక్స్, అప్పుడు మనకి ప్రిన్సిపల్ B రావడం జరుగుతుంది. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఈక్వేషన్ ఏంటి PTR బై 100. మనం ఇప్పుడు 1 by 1 చేద్దాం. ఓకే, మనకి ఏమేమి ఇచ్చిండు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ప్రిన్సిపల్ ఏది అంటే ఏది ఎంత మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఓకే, RA RBది ఎంత 15% and per annum respectively is the total amount of simple interest earned in time అంటే 1 year అడుగుతుంది. టైం is equal to ఎంత 1 అంటే 1 year and the 7,000 rupees. ఇంట్రెస్ట్ ఎంత, ఇంట్రెస్ట్ రేట్ 7,000. ఓకే, మనకి ఇంత ఇచ్చారు మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఒక సింపుల్ ఇంట్రెస్ట్ ఇజ్ ఈక్వల్ TA ఎంత మనకి ఎక్స్, ఎక్స్ ఇంటూ T ఎంత టైం 1 year, 1 ఇంటూ R ఎంత RA 10%, 10% బై 100. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ నెక్స్ట్ PB ఎంత 50,000 మైనస్ ఎక్స్ ఇంటూ ఇయర్ టైం ఎంత 1 ఇంటూ పర్సెంటేజ్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ 15% బై 100. ఓకే, ఎక్స్ ఇంటూ 1 1x, 1x ఇంటూ 10 10x, 10x బై 100 ప్లస్ 15 ఉంది, 15 ఇంటూ చేస్తే 15, 50,000 మైనస్ ఎక్స్ బై 100. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ 10x బై 100 ప్లస్ 15 50 జా 7,50,000. ఓకే, మైనస్ 15 ఇంటూ ఎక్స్ 15x బై 100. ఇక్కడ 10x ఉంది, అటు పోతే మైనస్ 10 అవుతుంది. ఓకే, ఇప్పుడు డినామినేటర్స్ అనేవి సేమ్ ఉన్నాయి. ఓకే, బై 100 ఇక్కడ 7,50,000 మైనస్ 15x, ఇక్కడ ప్లస్ 10x ఉంది, అటు పోతే మైనస్ 10x is equal 7,000. ఓకే, 7,50,000 మైనస్ 15x మైనస్ 10x 5x బై 100.
is equal 7,000. 7,50,000 minus 5x is equal, ఇక్కడ డివిజన్ లో ఉంది, డినామినేటర్ లో 100, ఇక్కడ పోతే మల్టిప్లికేషన్ 7 lakhs అంటే 7,000 ఇంటూ 100 ఎంత వస్తుంది, 7 lakhs వస్తుంది మనకి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ minus 5x is equal 7,50,000 minus 7 lakhs, that is equal x is equal 50,000 divided by 5, 5 ones are 5 tens are, that is equal x is equal 10,000. మనకి ఆన్సర్ బి is 10,000 కరెక్ట్ ఆన్సర్. మనకి ఏంటి, ద అమౌంట్ ఇన్వెస్ట్ ఈ స్కీమ్ ఏ is equal 10,000 అవుతుంది. మనకి స్కీమ్ ఏ యొక్క అమౌంట్ ఎంత వస్తుంది, 10,000. దిస్ ఇస్ ద